కార్తీక పౌర్ణమి వ్రత కథ. పూర్వకాలంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకు భగవంతునిపై అపారమైన భక్తి. అయితే ఆమె అజ్ఞానం కారణంగా తెలియకుండా కొన్ని తప్పులు చేసేది. ముఖ్యంగా కార్తీక మాసంలో నియమనిష్టలు పాటించడంలో లోపం ఉండేది. ఆమె ఎప్పుడూ కార్తీక పున్నమి రోజున దీపం పెట్టకుండా దోసకాయలు, వంకాయలు వంటివి తిని వ్రతాన్ని ఉల్లంఘించేది. కాలక్రమేణా ఆ పేదరాలు మరణించింది. కార్తీక మాసంలో చేసిన దోషాల కారణంగా ఆమెకు మరుజన్మలో కుక్కగా జన్మ లభించింది. ఆ కుక్క ఒక ధనవంతుడి ఇంట్లో పెరిగింది. ఆ ధనవంతుడు పరమశివభక్తుడు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం శివారాధన, దీపారాధన, దాన ధర్మాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ఒక కార్తీక పౌర్ణమి రోజున ఆ ధనవంతుడు గంగా స్నానం చేసి తడిబట్టలతో ఉన్నాడు. శివార్చన కోసం దీపాలు వెలిగించి తాను తీసుకెళ్తున్న శివలింగాన్ని ఆ ఇంటి కుక్క తెలియక తన తోకతో తాకింది. కుక్క తోక తాకడం వల్ల శివలింగం అపవిత్రమైందని భావించిన యజమాని కోపంతో ఆ కుక్కను కర్రతో బలంగా కొట్టాడు. యజమాని కోపం చూసి భయపడిన ఆ కుక్క వెంటనే పక్కనే వెలుగుతున్న దీపాల మధ్య నుండి పారిపోయింది. అలా పారిపోయేటప్పుడు ఆ దీపాల్లోకి నూనె కుక్క తోకకు, శరీరానికి అంటింది. ఆ నూనె అంటిన కుక్క వెలుగుతున్న దీపాలలో పడకపోయినా నూనెతో తడిసిన తోకను అడ్డదిడ్డంగా తిప్పడం వల్ల కొన్ని దీపాలు ఆరిపోయాయి, కొన్ని దీపాలు వెలిగాయి. ఆ క్షణంలో ఆశ్చర్యకరంగా ఆ కుక్కకు తాను గత జన్మలో చేసిన తప్పులు, పున్నమి వ్రతం భంగం గుర్తుకొచ్చాయి. అలాగే కార్తీక దీపాలను అంటించడం, ఆర్పడం అనే రెండు క్రియలు తెలియకుండానే తన చేతిలో జరిగాయి. ఆ రాత్రే యమధర్మరాజు ఆ ధనవంతుడి కలలో వచ్చి ఇలా చెప్పాడు: నీవు కార్తీక మాసంలో అపారమైన భక్తితో దీపాలు వెలిగించిన నీ ఇంటి కుక్క గత జన్మలో కార్తీక పున్నమి వ్రతాలు చెడగొట్టింది. కానీ ఈరోజు తెలియకుండానే అది దీపారాధనను కొంతవరకు, నూనె అంటడం ద్వారా, కొన్ని వెలిగించడం ద్వారా నిర్వహించింది. ఈ చర్య కారణంగా దాని గత జన్మ దోషాలు తొలగిపోయాయి. ముఖ్యంగా దానికి శివుని ప్రసాదంగా గంగా స్నానం చేసిన నీటి తుంపరలు తగిలింది. దాని పూర్వ పాపాలు పోయాయి. దానికి విముక్తి లభించింది. ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ధనవంతుడు మరుసటి రోజు కుక్కను చూడగా ఆ కుక్క తన దేహాన్ని చాలించి ఉంది. దానికి మోక్షం లభించింది. ఈ కథను కార్తీక పౌర్ణమి రోజున భక్తులు తప్పకుండా వింటారు. దీనిని విన్నవారికి సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఓం నమః శివాయ.